అప్పట్లో మలాలా ఒక మంచి మాట చెప్పింది. గన్నుతోని టెర్రరిస్ట్లను చంపొచ్చు, కానీ ఎడ్యుకేషన్‌తోని టెర్రరిజంనే అంతం చేయొచ్చు అని. కానీ మన దేశంలో ఇప్పుడు ఏం జరుగుతుందో తెలుసా? చైనాకి పోయి ఎంబీబీఎస్ చేసొచ్చి పాకిస్తాన్ ఐఎస్ఐతోని కమ్యూనికేషన్ చేసుకుంటా ఎట్లా జనాల్ని రిక్రూట్ చేసుకోవాలి, రిక్రూట్ చేసుకున్న వాళ్ళతోని ఎక్కడెక్కడ బాంబులు పెట్టించాలి, గుళ్ళల్ల ప్రసాదాలల్లా విషం ఎట్లా కలిపియాలి, ఇవన్నీ ట్రైనింగ్ ఇస్తుంది అన్నట్టు. ఇప్పుడు మీరు ఫోటోలో చూస్తున్న ఆయన పేరు సయ్యద్ అహ్మద్ మొహిద్దీన్. ఈ డాక్టర్ సాబ్ది మన హైదరాబాదే. చైనాకి పోయి ఎంబీబీఎస్ చేసి వచ్చి ఇప్పుడు ఏం చేస్తున్నాడు తెలుసా? అండర్ గ్రౌండ్లో ఒక ల్యాబ్ ఏర్పరచుకొని అక్కడ మంచిగా రేజన్ అని ఒక పాయిజన్ ఉంటుంది అనమాట. దాన్ని తయారు చేస్తుండే, దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ తెచ్చుకొని మంచిగా దాంతో ఈ పాయిజన్ తయారు చేస్తుండే అనమాట. అంతేకాకుండా గన్నులు పట్టుకొని గుజరాత్కి, యూపీకి అట్లా తిరిగి వస్తూ ఉంటాడు అనమాట. అంటే అక్కడ రెక్కి నిర్వహిస్తుంటాడు. ఆ టెంపుల్స్ ఏమేమి ఉన్నాయి అవన్నీ చూసుకొని వస్తుంటాడు అనమాట. అట్లా పొయ్యి వస్తూ మొన్న గుజరాత్లో యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్కి దొరికిండు అనమాట. गुजरात एटीएस के डीवाईएसपी श्री यशल चौधरी को एक इन्फॉर्मेशन मिली थी कि हैदराबाद का रहने वाला एक आदमी जिसका नाम सैयद अहमद मोहिउद्दीन है, ये देश में आतंकवादी घटना को अंजाम देने के लिए कुछ कार्रवाइयाँ कर रहा है और इसी के कॉन्स्पिरेसी के भाग के तहत ये गुजरात अहमदाबाद भी आने वाला है। जो राइजिन एक बहुत ही पोटेंट पॉइजन है, उसको बनाने की प्रोसेस इसने स्टार्ट की थी। इस पर्टिकुलर विजिट में इसको ये वेपन की डिलीवरी होनी थी। इन वेपन की डिलीवरी के बारे में जब पूछा गया तो ये कलोल के आसपास से इसको एक लोकेशन पे ये डेड ड्रॉप की तरह ये वेपन मिला था। ఈయనతో పాటు ఇంకో ఇద్దరిని కూడా కలిపి అరెస్ట్ చేసి తీసుకొచ్చారు. ఇప్పుడు మీరు చూస్తున్న ఆయన ఇంకో డాక్టర్ అన్నట్టు. ఈయన ఏంటంటే ఈయన బేసిక్గా కశ్మీర్, కానీ యూపీలో గవర్నమెంట్ డాక్టర్గా వర్క్ చేస్తున్నాడు సహరాన్పూర్లో. ఈయన పని ఏంటిది అని అంటే మంచి హైలీ ఎడ్యుకేటెడ్ డాక్టర్లను, ఇంజనీర్లను వీళ్ళని రిక్రూట్ చేసుకుంటా ఉంటాడు అనమాట. అట్లా రిక్రూట్ చేసుకున్న వాళ్ళతోని మంచిగా ఈ బాంబుకి కావాల్సిన సామాగ్రి అంతా తయారు చేయడము, అవన్నిటిని సేకరించడము, అండ్ గన్నులు AK-47లు దొరికినాయి అంటే. అంతేకాకుండా ఈ బాంబ్కి ముడిసరికి ఏదైతే ఉంటుందో అది కూడా దొరికిందంట ఈయన దగ్గర. అంతా ఇంత కాదు, ఏకంగా 2900 కేజీల ఎక్స్ప్లోజివ్స్ దొరికినాయి. చదువుకుంటే అజ్ఞానవంతమైపోతుంది, మూర్ఖత్వవంతమైపోతుంది, చెడు అంతమైపోతుంది అని చెప్తా ఉంటారు కదా. కానీ సంస్కారం లేని చదువు మన సిలబస్లల్లో ఉన్నంత కాలము అవి ఏమీ జరగవు. మనదే బుద్ధి తక్కువ అట్లా అనుకుంటాం.